వాళ్ళంత కష్టపడి అంత డబ్బు ఖర్చు పెట్టుకుని అట్లా చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు తీసేది ఎడిపోతారయ్యా. ఎడిపోయి ఏ రోడ్లు అంటే 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి జాబులు చేసి పిల్లల్ని బతికిస్తారు, ఇంట్లో వాళ్ళని బతికిస్తారు. దీని గురించి ఎవరు మాట్లాడరు, రాజకీయ నాయకుడు మాట్లాడు. అట్టాటి వాళ్ళని గుర్తించరు వాళ్ళు కూడా పిల్ల తల్లిదండ్రులు. జాబు ఆస్తులు ఆస్తులు అని చెప్పి ఈ మూట కూడా తెసి ఆ మూట మీద పెడితే ఆ మూట ఈ మూట నాశనం అయిపోద్ది. దీనికి సాఫ్ట్వేర్ అంటేనే కష్టంతో కూడుకుంది. నేను మా పక్కన పిల్లగాడు చేస్తుంటే చూసిన అంతా ఇంగ్లీష్లోనే. వాళ్ళు అంత కష్టపడి తిండి తిప్పలు మానేసి ఇంటికాడ తల్లిదండ్రులు లచ్చలు పెట్టి చదివిచ్చి పంపిస్తున్నారు. దానికి ఇప్పుడు మళ్ళీ తీసేస్తున్నారని కామెత్తున్నారు. ఇటు వ్యవసాయం చేయరాక అటు జాబు చేయలేక వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? అసలు సాఫ్ట్వేర్ అని పెట్టి మన తర్వాత తీసేసేది ఏంది? తీసేస్తే పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలా? ఏం చెప్పుకుంటారు వాళ్ళు? రేపు పిల్లనిచ్చేవాళ్ళు ఇరా, ఇంట్లో తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు గౌరవం ఇరా. నువ్వు చదివినా చదవలేదని వాళ్ళు ఎంత కష్టపడేది వాళ్ళకే తెలుస్తుంది. నేను కొంతమందిని చూసినా, నాకు చదువు లేకపోయినా చదువుకున్న పిల్లలు కూడా కష్టం మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. అది అంత కష్టపడి చదివినప్పుడు మళ్ళీ తీసేసేది ఏంది? పెట్టి తీసేస్తారు, భవిష్యత్తు ఏమైపోవాలా? తీసేయొద్దు. దీని గురించి రాజకీయ నాయకులు మాట్లాడాలి. ఎట్టాటి వచ్చినప్పుడు అన్ని ఊక రాజకీయాల గురించి కొట్టుకోవటం కాదు, పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలా. యువత ఆగమైపోద్ది. వాళ్ళంత కష్టపడి తిండి తిప్పలు మానేసి నిద్ర ఆగారాలు మానేసి మైండ్కి ఎంతో పని చెప్పి చదువుతున్నారు. వాళ్ళు చదివి ఆ జాబ్ కోసం పోతున్నారు. గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇవ్వకనే వీళ్ళు ఇటు సైడ్ వస్తే ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేఫ్టీ లేదు. గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఎట్లా? పట్టించుకోవాలి మరి, అందుకే అడిగేది గవర్నమెంట్ని. ఇది పట్టించుకోక వాళ్ళు ఇయ్యక ఏది పట్టించుకో ఏం చేసి బతకాలి? వాళ్ళు లాస్ట్కి ఏం చేసి బతకాలా? చివరికి ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు, చక్కదనాలు తండ్రులు చచ్చిపోతున్నారు వీళ్ళ వాళ్ళనే. అసలుకి చదవడానికి కూడా ఈ కాలంలో లక్షలు ఖర్చు పెట్టి చదివి జాబ్ తెచ్చుకుంటున్నారు. అలా వచ్చిన జాబ్ ఒక్కరోజు కూడా అంటే ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడదు అనమాట. అవును, లక్షలు పెట్టి తల్లిదండ్రులు ఇంటికాడ పొలాలు అమ్ముతున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు. వాళ్ళు తినక నిద్రబాక నా కొడుకు జాబ్ చేయాలి, నా కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ రావాలి, నా కొడుకు మంచి భవిష్యత్తు ఉండాలని కూడా కడుపాయి పెట్టుకొని చదివించే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు ఊళ్ళల్లో. అట్టోళ్ళు మధ్యలో తీసేస్తే ఉసురు ఊయకపోదు దేశానికి. దేశానికి ఊయకపోదు, యువత ఉసురు కూడా ఊయకపోదు. మంచి జ్ఞానస్తులు ఉన్నారు పిల్లలు, మన దేశ మేధావులు. వాళ్ళని తీసేయొద్దు. ఈ మధ్యలో ముంచే జాబులు ఇచ్చి మళ్ళీ తీసేసేది ఏంది? ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల ఏమన్నా ఇబ్బంది జరుగుతుంది అనుకుంటున్నారమ్మా మీరు? అంటే ఫోన్లు రావడం వల్ల కానీ లేకపోతే ఇట్లాంటి వాటి వల్ల మన ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఏమైనా చెప్తారా దాని గురించి? టెక్నాలజీ వల్ల మంచి ఉంది, చెడు ఉంది. మంచి తీసుకోవటంలా కొంతమంది, చెడే ఎక్కువ తీసుకుంటున్నారు. చెడు ఎక్కువ తీసుకొని నాశనం అయిపోతున్నారు. ఏం చేయాలా పిల్లలతోటి? చెడు ఎక్కువ తీసుకుంటారు, మంచి తక్కువ వదిలిపెడుతున్నారు. అందుకే మన గురువు గారు గరకపాటి నరసింహరావు గారు, సాగంటి కోటేశ్వరరావు గారు ఇద్దరు అపర మేధావులు వచ్చి చెబుతున్నారు. అయ్యిండ్రు తైతక్కలాడే అయితే వింటారు, భవిష్యత్తులు నాశనం చేసుకుంటారు. ఏం చేస్తాం మరి? గరకపాటి గారి ప్రవచనాలు చూసే యువత ఉన్నారు ఈ కాలంలో. అసలు ఉన్నారు అనుకుంటున్నారా? ఉన్నారు కొంతమంది ఉన్నారు. అసలు లేదు మన భారతదేశం, మన యువత లేనిది అసలుకి ఏముంది? ఉన్నారు కానీ కొంతమంది కూడా మారాలని నేను కోరుకుంటున్నా. గరకపాటి వారు నరసింహరావు గారు మరి మన సాగంటి కోటేశ్వరరావు గారు ఎంత మంచి మాటలు అయ్యనొచ్చుగా, ఇని బాగుపడవచ్చుగా. మనకు అయ్యొద్దు, మనకు ఎంతసేపు ఉండే వేసాలేసే కావాలా, వేసాలేసే పాడైపోవాలా, వాడు మీ నిడి మీద తొయ్యాలా, అంతేగా. సరే, ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే యువత మిగతా జాబ్లను వదిలేసి ప్యాకేజీల కోసం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నారు. అంటే నెలకు 1,00,000 వస్తుంది, 2 లక్షలు వస్తుంది, మిగతా ఎందులో కూడా అట్లాంటి శాలరీ లేదని చెప్పి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? కరెక్ట్గా కాదని నేను చెప్పట్లేదు, కానీ మిగతా జాబులకు తక్కువ శాలరీలు ఇస్తున్నారు. అది వెళ్ళదు వాళ్ళకి, అది వెళ్ళదు. యువతలు అయితే ఎక్కువ వస్తుంది కదా, దాని గురించి ఇంకొద్ది కష్టపడుతున్నారు, డబ్బు కూడా ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు కష్టపడి చదివినప్పుడు అంతా ఇంగ్లీష్లోనే చెప్పేది. మా పక్కన ఒక పిల్లగాడు చెప్తే నేను కళ్ళతో చూసినా, కడుపులో బట్టలు దోసుకొని వంగొంగి చెబుతాడు. మొత్తం ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పాలా. మరి అంత కష్టపడి చేసిన వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబులు మధ్యలో ఎందుకు తీసేయాలి? అసలుకి తీసేసేవాళ్ళు అసలు పెట్టొద్దు, పిల్లలకి ఆశలు కలిపియొద్దు. వాళ్ళు అంత కష్టపడి అంత డబ్బు ఖర్చు పెట్టుకుని అట్లా చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు తీసేది ఎడిపోతారయ్యా. ఎడిపోయి ఏ రోడ్లు అంటే 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి జాబులు చేసి పిల్లల్ని బతికిస్తారు, ఇంట్లో వాళ్ళని బతికిస్తారు. దీని గురించి ఎవరు మాట్లాడరు, రాజకీయ నాయకుడు మాట్లాడు. ఇవ్వద్దు, పిల్లల భవిష్యత్తులు వద్దు. మళ్ళీ రేపటి పిల్లలు ఏంది బాలభారతలా ఏందో చెబుతారు, నాకు కొద్దిగా సరే చెప్పరాదు. చెబుతారు అందరు నంగనాచి కబుర్లు చెబుతారు, ఇవి అయితే చెప్పరు. మరి సాఫ్ట్వేర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కరెక్టే. మరి సాఫ్ట్వేర్ ఉంటేనే పిల్లనిస్తున్నారు, లక్షల జీతాలు ఉంటేనే పిల్లనిస్తున్నారు, ప్లస్ ప్రాపర్టీ కూడా చూస్తున్నారు. అంటే తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు. దాని గురించి ఏం చెప్తారు మరి? పిల్లనివ్వరా మరి? నేను అంటడా దయచేసి అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలా.
అచ్చం సాఫ్ట్వేర్ కాదు. మంచి పిల్లలు కూడా ఉన్నారు, కష్టం చేసి బతికిచ్చే పిల్లలు కూడా ఉన్నారు, సంపాదించే పిల్లలు ఉన్నారు కడుపాయి కట్టుకొని. వాళ్ళని కూడా గుర్తియాల. ఆస్తులే చూడవద్దు, ఆస్తి లేకపోయినా కూడా చూసే బంగారం అసలు తండ్రులు ఉన్నారు, వాళ్ళకు పిల్లని ఇవ్వాలి. అది కూడా ఆలోచించాలి. ఒకటే సాఫ్ట్వేర్ అనిపోతే వాళ్ళు వీళ్ళు ముంచుతున్నారు, వాళ్ళు మునుగుతున్నారు. ఉపయోగం ఏముంది? అది కూడా పోతుంది, అది కూడా కొంతుంది. ఆలోచించాలి, యువత గురించి కూడా ఆలోచించాలి. అందరు ఆస్తుల గురించి, సాఫ్ట్వేర్ గురించి అయ్యే ఆలోచిస్తే మరి మధ్యలో కష్టపడే పిల్లగాళ్ళు ఎడిపోవాలా? యువత వాళ్ళు ఎడిపోవాలా? వాళ్ళు సొంతంగా నీతిని జాతితో కష్టపడే పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎడిపోవాలి. మరి వాళ్ళకి యువత పిల్లని అట్టాటి వాళ్ళని గుర్తించరు. వాళ్ళు కూడా పిల్ల తల్లిదండ్రులు జాబు ఆస్తులు అని చెప్పి ఈ మూట కూడా తెచ్చిపోయి ఆ మూట మీద పెడితే ఆ మూట ఈ మూట నాశనం అయిపోద్ది. దీని కూర మందో పోసి చంపుతారు. అదే జరిగేది. కొన్ని జరుగుతున్నాయి, అయ్యే జరిగేది అయ్యే. సో ఇప్పుడు యువత కూడా మిగతా జాబ్స్ కోసం చూస్తున్నారు, కానీ వ్యవసాయం సైడ్ అయితే ఎవరు వెళ్ళట్లేదు. ఊర్లలో కూడా హైదరాబాద్ వచ్చి సెటిల్ అవుతున్నారు తప్ప వ్యవసాయం జోలికి ఎవరు వెళ్ళడం లేదు. అది కరెక్టా లేకపోతే ఏమంటారు? వ్యవసాయం సైడ్ వెళ్ళట్లేదంటే కష్టపడి చాకరీ చేసే వాళ్ళు ఉన్నారు, కష్టపడి చేస్తాను. ఒకేడు పండుతుంది, ఒకేడు పండటం లేదు. దాంట్లో నష్టాలు వస్తున్నాయి, ఎంతోమంది చచ్చిపోతున్నారు రైతులు. ఈ ఏడు పంట బాగా పండింది కదా అంటే ఈ ఏడు మిరగాయలకు అసలు రేటే లేదు. ఈ సంవత్సరం అయితే మిరగాయలకు రేట్ లేదు. మరి ఏమైపోవాలి రైతులు? 2 ఏళ్ళు పంట లేకపోతే ఒకేడు పంట పండితే ఈ ఏడన్నా బాకీలు తీరుతులే అనుకుంటే ఆ రేటే ఉండలేదు. మరి రైతు అప్పుడు ఉన్న రైతుకే గతి లేదు. ఇంకో కొత్త వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? అలా అని పండించడం మానేస్తే మనకు అందరికి ఇబ్బంది అయింది కదా దేశం. మరి మాటలు చెప్పేవాళ్ళే కానీ ఎవడు వచ్చి పండిస్తాడల్లా? ఎవడు పండిడుగా? పాత వాళ్ళే పండిస్తాం కానీ కొత్త వాళ్ళు వచ్చేవారని పండిస్తానరా? దున్నుతానరా? దున్ని ఇట్ట చావడ తెస్తానరా? అందరూ సుఖానికి అలవాటు పట్టరు. ఇండియా అంటేనే వ్యవసాయానికి ప్రసిద్ధి. మరి అలాంటిది రాను రాను చేంజ్ అవుతుంది అనుకోవచ్చా? మరి రాను చేంజ్ అవుద్ది అంటే చివరిలాటికి ఈ మన రైతు దేశం అనేది కనుమరుగు అవుద్దా ఏందని నాకు భయం అవుతుంది. ఆ చేసేవాడు తక్కువ అవుతుండు, ఆ తినేవాడు ఎక్కువ అవుతుండు. మాటలకే పరిమితం అవుతుంది కానీ చేతలకు పరిమితం ఆటల్లా చేయటల్లా. మాటలు చెబుతారు బాగా నైస్గా, కట్టం చేసే దేవుడు చెప్పు. మరి అది జాబులని. సరే, మొత్తానికి ఏం చెప్తారు యువతకు కానీ సమాజంలో ఉన్న వాళ్ళకి కానీ జాబ్స్ విషయంలో కానీ ఏం చెప్తారు ఫైనల్? జాబ్స్ విషయంలో యువతకు నేను ఏం చెప్తున్నానంటే, జాబ్ ఒకళ్ళ మధ్యలో తీసేసిన మధ్యలో వాడు గవర్నమెంట్ ఇచ్చినవాడు మోసం చేయొచ్చు, కంపెనీలు మోసం చేయొచ్చు. మన కష్టం మోసం చేయదు, మన రైతు మన వ్యవసాయం మోసం చేయదు. అది వదిలేస్తే ప్రాణాలు తీసుకోవద్దు. మన వ్యవసాయం పోదాం, మనకు పూర్వీకులు పెట్టిన మన భోజనానికి మనం వెళ్ళిపోదాం, మన వృత్తికి మనం పోదాం. కానీ మధ్యలో మీ రాగం కావద్దు, తల్లిదండ్రులను బాధ పెట్టవద్దు. ఈ సొసైటీకి తగ్గట్టు అప్డేట్ అవ్వకపోతే ఇట్లాంటివి అవుతాయి అన్న. ఇంకా ప్రతి ఫీల్డ్లోకి వస్తుంది కదా. ఇప్పుడు అదే టెక్నాలజీ ఏ అనేది ప్రతి ఫీల్డ్లోకి వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, రేపు ఇంకో ఫీల్డ్. సో ఏం చెప్తారు? వాళ్ళు ఇబ్బంది ఏం పడట్లేదండి, వాళ్ళకి స్కిల్స్ లేవు అందుకు తీసేస్తున్నారండి. అందరినీ తీయట్లేదు కానీ మీరు అందరినీ తీసేసి ఇంటికి పంపిస్తే అప్పుడు అది చేసేది రాంగ్ అవుతుంది. అందులో కొంతమందినే తీసేస్తారు. సో వాళ్ళకి కావాల్సింది వాళ్ళ స్కిల్స్ వాళ్ళు లేవు వాళ్ళ దగ్గర, అందుకు తీసేస్తున్నారు. మీరే ఉన్నారు, ఒక మెడికల్ షాప్ పెట్టారు, టక్కన సారిడాన్ ట్యాబ్లెట్ తీసుకురా అంటే తీసుకొచ్చేవాడు కావాలి కానీ మీకు స్టాఫ్ తేనవాడు మీకు అవసరం లేదు కదా. సో వాళ్ళు కూడా అంతే అనమాట. వాళ్ళ వర్క్ ఎవరైతే వాళ్ళు కంప్లీట్ చేస్తారో వాళ్ళతోనే వాళ్ళకి చేస్తారనమాట.